హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్ష ఏదైతే ఉందో దానిలో భాగంగా మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న సాయంత్రం అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకి అయితే నడుచుకుంటూ వెళ్ళడం అయితే జరిగింది. అయితే అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్తూ పవన్ కళ్యాణ్ గారు అయితే మధ్యలో కొంతసేపు ఆయాసం వల్ల ఇబ్బంది పడుతుంటే ఆయన అయితే కూర్చొని విశ్రాంతి తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఆ వీడియోను పట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు మన పేటీఎం బ్యాచ్ ఉంటారు కదా, ₹5 పేటీఎం, వీళ్ళందరూ కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు. కానీ మెయిన్గా చూసుకుంటే ఇక్కడ ఆయన చాలా రోజుల నుంచి కూడా వ్యాయామ కార్యక్రమాలన్నిటికీ కొంచెం గ్యాప్ ఇవ్వడం అయితే జరిగింది. దానివల్ల ఆయన నడవడం కొంచెం ఇబ్బంది అయింది. యాక్చువల్లీ వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారని అంటే తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాడు, దేవుడి మీద తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టి లడ్డు గురించి అనేటట్టు అయితే కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఆయన ఏదైతే కొంచెం వ్యాయామం కింద గతంలో అంటే ఎలక్షన్స్ అయిన కాడి నుంచి కూడా ఆయన అయితే ఈ పనుల హడావిడిలో పడిపోయి ఆయన వ్యాయామ కార్యక్రమాలన్నీ కూడా కొంచెం గ్యాప్ అవ్వడం అయితే జరిగింది. అయితే రీసెంట్గా కూడా ఆయన అయితే హరిహర వీరమల్ల షూటింగ్లో కూడా ఆయన జాయిన్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన కొంచెం విశ్రాంతి, ఆయనకి ఆల్రెడీ ఆస్తమా ఉందని చెప్పి చాలా వరకు తెలిసిన విషయం. అయితే అయినా కూడా ఆయన దాదాపుగా 3556 మెట్లు అనేవి అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ ఆయన అయితే దాదాపుగా 2.5 కిలోమీటర్ల దూరాన్ని నడుచుకుంటూ ఆయన అయితే కొండపైకి ఎక్కడం అయితే జరిగింది. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ నాయకుడు ఏదో ఊరుకుని ఎక్కేసాడు అన్నట్టు పాత వీడియో ఏదో ఉంటే అలిపిరి మెట్ల మార్గం ఎక్కిన వీడియో ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని జగన్ కెపాసిటీ ఇది, జగన్ ఎనర్జీ ఇది, జగన్ ముందు ఎవడు సరిపోడు అన్నట్టు అయితే ట్రోల్ చేస్తున్నారు. అంత సినిమా లేదమ్మా. అంత సీన్ ఉండే ఫలం అయితే మొన్న అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి తిరుమలకు వెళ్తానన్నాడు, మరి ఎందుకు వెళ్ళలేదు? చివరి మూమెంట్లో ప్లేట్ తిప్పేసిందే కాక మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టేసి నా మతం మానవత్వం అని చెప్పి ఏదో పెద్ద పెద్ద కమర్షియల్ డైలాగులు చెప్పడాలు, పెద్ద పెద్ద సినిమా లెవెల్లో సింపతి రాజకీయాల కోసం సింపతి డైలాగులు చెప్పాడే తప్పితే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు వెళ్ళలేదు? వెళ్తే తెలిసిపోతుంది కదా మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి ఎనర్జీ ఏంటో. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు మెట్ల మార్గంలో నడిచే వాళ్ళు ఎవరైనా సరే విశ్రాంతి తీసుకుంటారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ మెట్ల మార్గం ద్వారా నడిచి తిరుమలకు వెళ్ళి తిరుమలలో మెయిన్గా ఇక్కడ చూసుకుంటే డిక్లరేషన్ అందించాడు. అదే కాకుండా ఉచిత అక్కడ ఏదైతే అన్నదాన కార్యక్రమం జరుగుతుందో అందులో భోజనం చేయడం జరిగింది. తిరుమల అంతా కూడా ఆయన పర్యవేక్షించడం జరుగుతుంది. అయితే మీడియా అంతా కూడా ఒక మంచి ట్రెండ్ అయితే నడుస్తుంది. ఏంటి, పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని ఎలా పాటిస్తాడు, హిందూ ధర్మానికి ఎలా వాల్యూ ఇస్తాడు అనేటట్టు అయితే ఇప్పుడు ట్రెండింగ్ అంతా ఇటు మీడియా పరంగా కానీ అటు డిజిటల్ మీడియా పరంగా కానీ సోషల్ మీడియా అంతా కూడా మొత్తం చూసుకుంటే ట్రెండింగ్ పవన్ కళ్యాణ్ నడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ని ట్రెండ్ లో నుంచి అంటే జనాల్ని కొంచెం అపోహల కింద తప్పించడానికి అయితే పేటీఎం కుక్కలు అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అది ఏంటంటే అపోజిషన్ లో పవన్ కళ్యాణ్ ఏకంగా అలిపిరి మెట్ల మార్గంలో నడలేక కూర్చుడిపోతున్నాడు, తప్పు చేశాడు కాబట్టి అంత బాధపడాల్సి వస్తుంది, అందుకే నడవలేకపోతున్నాడు, అందుకే ఎక్కలేకపోతున్నాడు అనేటట్టు కొన్ని వార్తలు చేస్తున్నారు. అంత సినిమా లేదండి. యాక్చువల్లీ అదేంటండి, పవన్ కళ్యాణ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కరాటీలో బ్లాక్ బెల్ట్ అండి. అదేంటండి, ఆయన గతంలో కరాటీలో బ్లాక్ బెల్ట్. ఇప్పుడు సినిమాలో చేసే సగం స్టంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన ఓన్గా చేసిన. మీరు పాత తమ్ముడు సినిమాలో ఏదైతే స్టంట్స్ చేశాడో అవన్నీ కూడా రియల్గా చేసిన స్టంట్స్. దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డిని చేయమనండి, ఇంకేం ఉండదు, ఇంకా పులుసు కారిపోద్ది. మీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేసాడు, 3000 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేసాడు, అంత సినిమా లేదండి. రోజుకి నడిచింది ఇన్ని పర్టికులర్గా ఒక ప్లాన్ పద్ధతిగా నడిచాడు కాబట్టి పాదయాత్ర అయ్యిందండి. అది కూడా పొద్దున్న తెల్ల చొక్కా ఇస్త్రీ చొక్కా వేసుకొని మళ్ళీ అదే తెల్ల చొక్కా ఇస్త్రీ చొక్కా నలకన్నా మీ కూడా పాదయాత్ర చేసేసాడు అంటే అక్కడ పాదయాత్ర చేశాడా లేకపోతే మనుషుల్లో పెట్టి అంత జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ పోయాడు అనేది మీకు తెలుసు. ఈరోజు పేటీఎం కుక్కలు పవన్ కళ్యాణ్ ఏదైతే తిరుమల తిరుపతి వెళ్ళి ఈ ట్రెండ్ అయితే నడుతుందో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గొప్పగా మెచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ గురించి ట్రెండ్ ఎక్కువ అవుతుందో దాన్ని మీరు తగ్గించడానికి, పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీని తగ్గించడానికి, పవన్ కళ్యాణ్ మీద ఏదో దుష్ట ప్రచారం చేయడానికి తప్పితే మీరు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే ఇక్కడ ఏంటంటే కొండను చూసి కుక్క మురిగితే కొండకు చేయటం అనేటట్టు ఏదో సామెత చెప్తారు కదా మన అరవింద సమేత సినిమాలో, అలా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ ఏది చేసినా కానీ ఒక ట్రెండ్ అవుద్దండి. పవన్ కళ్యాణ్ని మెయిన్గా చూసుకుంటే టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ అలిపిరి వెళ్ళేదాన్ని ఇవన్నీ కూడా తెగ ట్రోల్ చేద్దాం చూస్తున్నారు. కానీ ఏంటంటే ఎవరు ఎన్ని చేసినా కానీ ఈరోజు మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తున్నారు.
అవుతుంది, ఇటు సోషల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తుంది. కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తుందో ఈ ట్రెండ్ ఏదైతే నడుతుందో సోషల్ మీడియా అంతా కూడా దీన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేయాలని చెప్పి పేటీఎం కుక్కలు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ తెగ ఆరాటపడిపోతున్నారు. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. ఎన్నో ఫేక్ అకౌంట్లు, ఫేక్ పోస్టులు, ఎప్పుడెప్పుడు పాత పోస్టులు, ప్రీవియస్ 10 ఏళ్ల కిందట 15 ఏళ్ల కిందట పోస్టులు కూడా బయటికి తీసి ఏవేవో సంబంధం లేనివి, అవి కాకుండా మళ్ళీ వాయిస్ని రీమేక్ చేస్తూ ఏదో తప్పు మాట్లాడినట్టు ఏవో పడితే అవి చేస్తున్నాడు. అంటే పేటీఎం కుక్కలు ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళ నాయకుడు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా మంచిగా కనిపించరు. మంచి వాళ్ళైనా మంచిగా కనిపించరు, అపోజిషన్ వాళ్ళైనా మంచిగా కనిపించరు, ఎవరైనా మంచిగా కనిపించరు. వాళ్ళ నాయకుడు మాత్రమే మంచోడు. ఆయనకి లాగా వాళ్ళ నాయకుడు లాగా 10 మర్డర్లు, 10 మానభంగాలు, లేకపోతే దోపిడీలు, దొంగతనాలు, ఈ అరాచకాలు, అవినీతి చేసిన వాళ్ళు మాత్రమే ఈ పేటీఎం కుక్కలకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వీళ్ళందరికీ కూడా బాగా తలకెక్కుతారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా పెట్టిందే పేరు, పుట్టిందే పునాదిల్లు అని అంటే ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న నేర చరిత్ర ఉన్న నాయకులు ఏ పార్టీలోనే లేరు. దేశంలో మీరు ఏ పార్టీ హిస్టరీ అయినా తీసుకోండి, ఏ పార్టీ నాయకుల హిస్టరీ అయినా తీసుకోండి, వైఎస్ఆర్సీపీలో ఉన్నంత క్రిమినలిజం కానీ, అన్ని కేసులు కానీ, అన్ని దోపిడీలు కానీ, అంత అవినీతి కానీ, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నంత దరిద్రం ఇంకా వేరే దేశం మొత్తంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల్లో ఒక్క పార్టీలో కూడా ఉంది. అది ఒక్క ఘనత మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందుద్ది. అది మెయిన్గా వాళ్ళందరికీ హెడ్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలియాస్ సైకో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెందుద్దని మనం అయితే చెప్పుకోవాలి. ఎంత సృష్టించినా కానీ, పవన్ కళ్యాణ్ మీద ఎంత ట్రోల్ చేసినా కానీ, పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గించడం అనేది ఎవడి వల్ల కాదు. ఆకాశంలో కుమ్మెత్తి మీద పడద్దు అనేటట్టు ఆయన మీద మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కానీ అది ఆయనకు మాత్రం ఈ పక్క వెంట్రుకలో ఒక ముక్క కూడా ఓడదు. అది మీరు గుర్తుపెట్టుకొని మీ పని మీరు చేసుకుంటే మంచిది.